ఇక్కడ చాలా మందికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్ని వైపులా ఆలోచించడం. ఏం జరిగినా సరే రెండు వైపులా ఆలోచిస్తారు. ఎవరిని తిట్టలేరు, ఎవరి సైడ్ తీసుకోలేరు. చివరికి రెండు వైపులా చెడ్డైపోతారు. అది భయమా, మంచితనమా, చేతకానితనమా, డిప్లొమాటిక్గా ఉండటమా తెలియదు. కానీ ఫ్రెండ్స్ అంటారు, ఫ్యామిలీ అంటారు, పార్ట్నర్ అంటారు, రోడ్డు మీద పోయేటోళ్ళు అంటారు. ప్రయారిటైజ్ చేసుకోవడం రాదు, ఎవరికి ఎంత చేయాలో తెలియదు. అందరికీ అన్నీ చేసేయాలంటారు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేస్తూ 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 చివరికి అందరి ముందు ఏం చేయనోళ్ళలాగా మిగిలిపోతారు. మనుషులందరూ మంచోళ్ళే, మనుషులందరూ అయ్యో పాపమే, దట్స్ ట్రూ. కానీ నీ జీవితం అయ్యో పాపం కాకుండా ఉండాలి కదా. నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా అన్నిటి వైపు పరిగెడితే ఏది దొరకదు. నువ్వు ఎంత మంచోడువైనా అందరూ కావాలంటే చివరికి నీతో ఎవరు ఉండరు. ఎవరికి ఏం తెలియనట్టు వీళ్ళే వెళ్ళి చేతులు పట్టుకొని మరీ నేర్పిస్తారని. అందరికి అన్ని చేసే ప్రాసెస్లో అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఒక రోజు ఆగి తిరిగి చూసుకుంటే వాళ్ళ పక్కన ఎవరు ఉండరు. చుట్టూ అందరూ ఎవరి దారిలో వాళ్ళు పోతూ సంతోషంగా ఉంటారు. అయినా కూడా సిగ్గు లేకుండా దూరం నుంచి వాళ్ళ నవ్వును చూస్తూ సంతోషపడతారు మన వాళ్ళు. ఇదంతా వీళ్ళకి తెలియక చేస్తున్నారా అని కూడా మన మూర్ఖత్వం. తెలుసు, ఈ విషయం వాళ్ళకి తెలుసు, అయినా చేస్తారు. పోనీ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్తామా అంటే వాళ్ళకి చెప్పేంత సినిమా మనకు లేదనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నా మనం వాళ్ళకంటే తక్కువే. వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా వాళ్ళు మనకంటే ఎక్కువే. క్యారెక్టర్ని కొట్టేది ఏదైనా ఉంటుందా ఈ భూమి మీద? అదే వాళ్ళ బలహీనత కూడా. కానీ నేను ఈరోజు అడుగుతున్నా, అన్ని చేసి నీకు చివరికి ఏం మిగిలింది? అందుకే చెప్తున్నా, మర్యాదగా నీ పని నువ్వు చేసుకో. నిన్ను ప్రయారిటైజ్ చేసే మనుషుల్ని నువ్వు ప్రయారిటైజ్ చేసుకో. నీ మీద ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళ మీద మాత్రమే తిరిగి ఎఫర్ట్స్ పెట్టు. నీకు టైం ఇచ్చే వాళ్ళకి మాత్రమే తిరిగి టైం ఇవ్వు. లేదంటే మంచి మనిషి అని ఒక ట్యాగ్ తప్ప ఒక్క మనిషి కూడా మిగలడు చివరికి నీతో. అది చూసుకో మరి.